బ్రో మీ దాంట్లో కనిపించేస్తుంది బ్రో షేపు, మీ దాంట్లో కనిపించేస్తుంది షేపు, హార్ట్ షేప్. నా వీడియోని చూస్తాను, రాకపోతే నీ వీడియోని తస్కరించేస్తా బ్రో. నేను ఇట్లా జూమ్ చేస్తాను, నేను ఇట్లా జూమ్ చూపిస్తుండు బ్రో కెమెరా తెచ్చి. ఇంకేంది పాపులర్ అయిపోతావు సెట్. నువ్వు కూడా మాస్టర్స్లో ఒక మెంబర్ అవుతావు రేపు రేపు. ఇంకా నువ్వు కూడా ఇట్లా పెద్ద రైడ్లో మాస్టర్స్లో ఒక మెంబర్ అయిపోతావు. లాస్ట్ టైం ఇచ్చారు కదా మనకు ఛాన్స్, మనమే వెళ్ళే ఆఫ్లో ఉంది అక్క. లాస్ట్ టైం మస్తు ఫేమస్ అయ్యిండ్రు, ఎవరైనా డాన్స్ చేసిందని అడిగిండ్రు వీడియోలో తీస్తే. దేంట్లో అడిగారు? ఇన్స్టాగ్రామ్లోనా యూట్యూబ్లోనా? యూట్యూబ్లో మా దోస్తులు అడిగిండ్రు. మొన్న బేవర్స్ అనుకుంటే ఇంకా పెద్ద బేవర్స్ అన్నారు గౌతమ్ బావ, గుర్తుందా నీకు? ఈ క్యాట్ షేప్ వచ్చింది గైస్, లుక్. హార్ట్ పోయింది. సో ఇప్పుడు క్యాట్ని సేవ్ చేయాలని రైడ్ కాన్సెప్ట్ అనమాట. ఇది హార్ట్ షేప్ పోయి క్యాట్ ఫేస్ షేప్ వచ్చింది. 2 years అండ్ దెన్ క్యాట్ షేప్ వచ్చింది. క్యాట్ ఫేస్ ఇష్టమే అందుకే అదే వచ్చింది. ఇట్లా ఇక్కడ ఒక 2 eyes పెట్టేసి ఇక్కడ మౌత్ పెట్టేసి అది క్యాట్ అయిపోతుంది. ఇక్కడ ఇయర్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ VR15M. అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అజెండా వచ్చేసి మెడిక్యూర్ ది రైడ్ కండక్ట్ చేస్తున్నారు ఆల్ బైకర్స్ హైదరాబాద్ అక్రాస్. సో మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం రైడ్కి ఎలిజిబుల్ అనమాట. సో అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే డిస్క్రిప్షన్లో చాలా బైక్స్ వస్తాయి, లైక్ సూపర్ బైక్స్ అండ్ ఆల్. సో మనకి ఏదన్నా అదృష్టం ఉంటే ఈరోజు చూడొచ్చు 1 or 2. లెట్స్ సీ, చాలా గ్రూప్స్ వస్తున్నాయి. అండ్ ఫర్గట్ టు టెల్ యూ, మా గ్రూప్ ఏంటంటే 2nd highest రిజిస్ట్రేషన్స్ అయిన గ్రూప్. ఇప్పుడు మన విరించి హాస్పిటల్ నుంచి వాళ్ళు హైటెక్ సిటీలో మీటప్ లొకేషన్. యాక్చువల్గా విరించి హాస్పిటల్ నుంచి ఇప్పుడు విరించి హాస్పిటల్ దగ్గర భయ్య కలుస్తాడు. భయ్యని తీసుకొని భయ్యతోటి మీటప్ లొకేషన్కి వెళ్తే సెట్ అయిపోతుంది. సో రైడింగ్ గేర్ వరకు వచ్చేసి హెల్మెట్, షూస్ అయితే మ్యాండేట్ అన్నారు. ఇంకా జాకెట్, గ్లౌస్ బ్యాగ్లో ఉన్నాయి. మీటప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐల్ వేర్. ఇంకా జాకెట్, రైడింగ్ ప్యాంట్స్, బూట్స్, నార్మల్ షూస్ ఓకే. ఇంకా బూట్స్ ఉంటే కూడా పర్లేదు, వేసుకొని రండి. అవి మ్యాండేట్ కాదు, బట్ ఉంటే వెరీ గుడ్ అన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఒకసారి ప్లాన్ చేయాలి. సో నా వీడియోస్లో ఏంటంటే ఒక మ్యూజిక్ కానీ ఒక మేమ్ కానీ పెట్టట్లేదు ఇన్ బిట్వీన్. ఎందుకంటే నాకు చిన్న మ్యూజిక్స్ యూజ్ చేసినందుకు కూడా కాపీ రైట్స్ వచ్చాయి. సో ఐ థాట్ లైక్ బెటర్ నాట్ టు యూజ్. చిన్న క్లిప్స్ కోసం ఎంటైర్ వీడియో కాపీరైట్ వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంతసేపు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అంతసేపు టైం తీసుకొని లాస్ట్లో అప్లోడ్ అయిన తర్వాత కాపీరైట్ వస్తే కొంచెం బాధగానే ఉంటుంది. అందుకే నేను ఏం క్లిప్స్ యూజ్ చేస్తలేను, ఏం మీమ్స్ యూజ్ చేస్తలేను. కొంచెం ఎడిట్ చేసి పెట్టేస్తున్నా. ఎట్లా అంటే ఇంకా టు బి ఆనెస్ట్ ఒక రా క్లిప్ కైండ్ ఆఫ్ అనుకో. రేపు యాక్చువల్గా ఈరోజు సండే, ఈరోజు నైట్ ఒక వీడియో షెడ్యూల్ పెట్టాను. అదైతే ఏం పెట్టలేదు, జస్ట్ వీడియో రికార్డ్ చేసి నాకు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేసాను అంతే. ఇంపోర్ట్ చేసి యూట్యూబ్లో పెట్టేసాను, ఇంకేం చేయలేదు.
ఎందుకంటే చెప్పాను కదా, మొన్న ఒకరోజు చాలా చాలా కాదులేండి, నాకున్న సబ్స్క్రైబర్స్కి ఆ వ్యూసే చాలా. మొన్న ఐ గాట్ 90 to 100 వ్యూస్, బట్ దానికి కాపీరైట్ పడింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. సో ఏం పెట్టకపోతే ఏమి హెడ్ ఏక్స్ అవి ఏమి ఉండవు కదా, అట్లా చేసి డైరెక్ట్ క్లిప్స్ పెడుతున్నాను. మీకు ఏమైనా చేంజ్ కావాలంటే చెప్పండి ఏదన్నా. యాక్చువల్గా అప్పటికి కూడా నేను నాన్ కాపీరైట్ మ్యూజికే యూజ్ చేశాను అనమాట. ఐ డోంట్ నో వై యూట్యూబ్ స్ట్రైక్ ఇచ్చేసింది. చూడాలి. మ్యాక్స్ అయితే మ్యూజిక్ కానీ మేము కానీ లేకుండానే పెడుతున్నాను. మీకు అది చూడడానికి బోర్ కొడుతుంది, మీకు ఏమైనా ఎడిషన్గా మ్యూజిక్ కానీ యూనో మీమ్స్ కానీ కావాలంటే చెప్పండి, వీడియో ఇంట్రెస్టింగ్గా కావాలంటే చెప్పండి. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఈరోజు అయితే ఒక వీడియో పోస్ట్ అవుతుంది గైస్, 9:30 నైట్. ఫుల్ టోటల్ రాత్రి ఒక్క ఎడిట్ కూడా చేయలేదు, నేను ఏం ఎడిట్ చేయలేదు, ఏం మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు నా కెమెరాలో ఛార్జ్ కూడా తక్కువ ఉండే, కెమెరా ఆన్ చేసేసి ఇంకా నా పని నేను అంటే పాటలు వినుకుంటా ఇక రైడ్ చేస్తాను అనమాట. ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. అదే యూ కెన్ గైస్ సీ ద ప్యూర్ రైడింగ్ అనమాట. డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు. డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు, మొత్తం రైడింగ్గా ఉంటుంది. కొంచెం బోర్ కొట్టచ్చు, మేబీ కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. ఎంజాయ్ చేయండి. అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. లైక్ షేర్ కూడా చేయండి పాసిబుల్. మీ చాలా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చాలా వాల్యుయబుల్ అనమాట నాకు. సో ప్లీజ్ డూ ఇట్. సరే, మీటప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత, రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి విల్ స్టార్ట్. సో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న రైడ్ ఇదే. చాలా గ్రూప్స్ వస్తాయి, మనది కూడా ఒక గ్రూప్. యూ కెన్ సీ ఇప్పటికే కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా చాలా బైక్స్ వస్తాయి. మేబీ 7 కల్లా స్టార్ట్ అవుతుందేమో రైడ్. చూద్దాం, అప్డేట్ ఇస్తాను నేను రైడ్ స్టార్ట్ అయినప్పుడు. హే గైస్, రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రైడ్ దేని గురించి అంటే ఐ విల్ గివ్ యూ అ బ్రీఫ్. సో రేపు హార్డ్ డే ఉంది, వరల్డ్ హార్డ్ డే. సో దానికి వరల్డ్ హార్డ్ డే ఉంది, దాన్ని ప్రమోట్ చేస్తూ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ అనేసి, సిపిఆర్ ఎలా ఇవ్వాలి, లైక్ కార్డియో అటాక్ అయినప్పుడు, సో సిపిఆర్ ఎలా ఇవ్వాలి కార్డియో అటాక్ అయినప్పుడు. సో దాన్ని ప్రమోట్ చేస్తూ రైడ్ అనమాట ఈరోజు. వీ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్. సో మేమే కాదు, చాలా బైకర్ గ్రూప్స్ ఇన్వైట్ చేశారు. సో ఇట్స్ ప్రమోషన్ ఆఫ్ వరల్డ్స్ హార్ట్ డే. హెల్తీ ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి.
అండ్ బై ద వే రైడ్ వచ్చేసి 2 స్ప్లిట్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి కోకాపేట్ నియోపాలిస్, ఇది వచ్చేసి హైటెక్ సిటీ. చలో లెట్స్ రైడ్ ఇట్ అవుట్. Two-way splits follow అవుతున్నాము. అండ్ తెలిసినే కదా, దెర్ విల్ బి నో అన్నెసెసరీ ఓవర్టేక్స్, అన్నెసరీ రేవ్స్, అన్నెసరీ స్టంట్స్. సో ఇంకా వాళ్ళు ఒక యూనిక్ డ్రెస్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. యూ కెన్ అబ్జర్వ్, ఫ్రంట్లో ఉండింది. అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో వేరింగ్ ఇట్. ఐ థింక్ మీకు అది కనిపించకపోవచ్చు. ఫ్రంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ యూనిక్ డ్రెస్ కోడ్ ఇచ్చారు ఫర్ ద ఎంటైర్ రైడ్. బేస్డ్ అపాన్ దట్ ఒక యూనిటీ అని చెప్పడానికి. సో ఎవ్రీ వీక్ ఒక లాంగ్ వీడియో వస్తుంది గైస్. ప్లీజ్ డూ subscribe, like, and then share as well. And once again, if you guys have any interest to participate these kind of rides or any Sunday rides, just let me know on the YouTube and then Instagram, so that I can refer you guys to the respective riding groups. Those guys will join. Those guys will add you there. So every Sunday or else like once in 2 weeks ఏదో ఒక రైడ్ కండక్ట్ చేస్తుంటారు, మనకి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఇఫ్ మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యూ ఫీల్ లైక్ గోయింగ్ రైడ్ విత్ దీస్ పీపుల్, వీ కెన్ జాయిన్ అనమాట. లుక్ ఎట్ దిస్ ఫీల్స్ సో గుడ్. ఎవరైనా అక్కడ మార్షల్స్ వాళ్ళని స్టాప్ చేసి మనకి హై ప్రయారిటీ ఇస్తారు చూడు, దట్ టైమ్ ఇట్ ఫీల్స్ సో గుడ్ అనమాట. ఒక హై ఇంపార్టెన్స్ ఇస్తున్న ఫీల్ వస్తుంది పబ్లిక్ అంతా మనకి. Bikerhood. This is called the Bikerhood. Bhaiya V3, mine is V4. మా అన్న బైక్ గుర్తుకొస్తుంది V3 చూసేసి. మా అన్న బైక్ లేదు, అమ్మేశాడు అనమాట. ఉండుంటే అయితే ఇట్స్ ఓకే. వెరీ సూన్ హీస్ ప్లానింగ్ వన్, విల్ సీ. అందరికీ చాలా వరకు చాలా బైకర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బెలూన్స్ టై చేస్తున్నాయి. దట్స్ ఎ సింబల్ ఆఫ్ హార్ట్.
ఇవన్నీ మన మెడికల్ టీం వాళ్ళు ప్రొవైడ్ చేశారు, హాస్పిటల్ వాళ్ళు. ఏంటి మన ఈ హుడీస్ కానీ యూనో దీస్ కైండ్ ఆఫ్ బెలూన్స్ కానీ టు రిప్రజెంట్ ఇట్. ఇట్స్ అప్రాక్స్ 8-10 అవుతుంది. మేము ఇక్కడికి వచ్చింది 6కి. 7 వరకు రిజిస్ట్రేషన్స్ అయినాయి. 7 నుంచి 8 వరకు 1 అవర్ మనకి బ్రీఫ్ ఇచ్చారు. సిపిఆర్ ఎలా చేయాలి, అండ్ దెన్ ఏ సిచ్యువేషన్లో చేయాలి, ఎంత ప్రెషర్ తోటి చేయాలి. సో రియల్లీ అప్రిషియేట్ దోస్ డాక్టర్స్. సో అక్కడ నుంచి తర్వాత రైడ్ బ్రీఫ్ అయింది. ఫ్రమ్ వే ఆర్ స్టార్టింగ్, ఫ్రమ్ వే ఆర్ గోయింగ్, అండ్ దెన్ ఫ్రమ్ దేర్ టు వే వీ ఆర్ కమింగ్ అనేసి. సో చెప్పింది ఏంటంటే మన సూపర్ బైక్స్ కూడా జాయిన్ అవుతాయి అని చెప్పారు. నేను ఇప్పటివరకు 1-2 చూశాను యాక్చువల్గా. వన్ ఈజ్ Z900, అనదర్ వన్ ఈజ్ హార్లీ. సో డెస్టినేషన్ దగ్గర ఉండొచ్చు మేబీ, వాట్ ఐఎమ్ థింకింగ్. డెస్టినేషన్ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సూపర్ బైక్స్ని ముందే వెళ్ళిపోయే పర్మిషన్ ఇచ్చారనమాట. ఎందుకంటే అవి ఇట్లనే యూనో బైక్ లేన్లో వస్తే ఏంటంటే అవి ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనేసి వాటిని ముందే పంపించారు అని విన్నాను. ఐఎమ్ నాట్ షూర్ అక్కడ ఎన్ని ఉన్నాయో ఏంటో అనేసి. వెళ్తున్నాం కదా, విల్ చెక్. అండ్ రీసెంట్గా మనకి జిఎస్టీ ప్రైజెస్ తక్కువైన విషయం తెలిసిందే. లైక్ 300 to below CCs 28 to 18%, అండ్ దెన్ రెస్ట్ ఈజ్ లైక్ అబోవ్ CC అంటే 50% నుంచి 40% వరకు. సో ఇప్పుడు మనకి దిస్ థింగ్ విల్ ఏంటి మన R3 రైజ్ అయితే మన సేల్స్ కానీ ఏమన్నా నేను అనుకుంటున్నాను MyPOE. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రయంఫ్ 400, అండ్ దెన్ as far as I know the R3 is also like used to sell on the same price, but ఇప్పుడు GST తక్కువైంది కదా, R3 మీద తక్కువ అవుతుండొచ్చు, ఎంత లేదన్నా like 20,000 to 30,000 as far as I know. I'm not sure, మేబీ ఎక్కువ కూడా అవ్వచ్చు, 40 to 50 వరకు అంత వదిలేండి. మ్యాక్స్ 30 to 40 వరకు అవ్వచ్చేమో. అగైన్ దిస్ విల్ బీ based on the regions. సో ఫ్యూచర్లో మనం R3s ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉన్నాయి కంపేర్ టు ట్రయంఫ్స్. దీస్ డేస్ ఆర్ లైక్ ఎవ్రీవన్ ఈస్ టేకింగ్. ఈ GST మే ఎఫెక్ట్ ట్రయంఫ్ సేల్స్. సో ఎప్పుడైనా మీరు గ్రూప్లో రైడ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఆల్రెడీ అంతా తెలుసుంటుంది. సో న్యూ జాయినర్స్ ఆర్ లైక్ ఎవరైనా కొత్తగా ఎవరైనా రైడ్కి ఆర్ లైక్ గ్రూప్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బండి నడపడం అని రాదని కాదు, అందరికీ బండి నడపడం వచ్చు. ద పాయింట్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. లెట్స్ లైక్ ఇంతసేపు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నాకు గ్యాప్ ఉండే, అక్కడ లైన్ స్ప్లిట్ కానీ సడన్ కానీ చేయకూడదు. ఒక ఫార్మాట్లో వెళ్తున్నప్పుడు ఒక ఫార్మాట్లో వెళ్ళాలి. అలా చేస్తే ఏంటంటే ఎంటైర్ లైనప్ డిస్టర్బ్ అయిపోతుంది. సో కొంచెం టైం తీసుకొని అయినా ముందు పర్సన్ని ఫాలో అవ్వాలి, అంతేగాని అన్నెసరీగా అక్కడ గ్యాప్ ఉందనేసి అటు వెళ్ళేసి మళ్ళీ ఇటు గ్యాప్ ఉందని ఇటు వచ్చేస్తే వెనకాల రైడర్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అలా లైన్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది అనమాట. అలా సో ఇప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, భయ్య ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వచ్చాడు కదంటే దీస్ ఆర్ మార్షల్స్, పీపుల్ హూ గైడ్ ద రైడర్స్ అన్నమాట.
సో వాళ్ళు రెస్పెక్టివ్ మెజర్స్ తోటి ట్రాఫిక్ని కానీ అటు ఇటు కంట్రోల్ చేస్తుంటారు. అలా సో గైస్ ద అజెండా వచ్చేసి దీనికి ఇంకొక మైక్ ఎక్స్ట్రా యాడ్ చేసామా? లేదు, ఇది మైక్ అడాప్టర్ ఉంది కదా, ఇది మైక్ అడాప్టర్. ఇది మైక్ పెట్టాను, ఎక్స్టర్నల్ మైక్ ఉంది. ఓకే, మైక్ ఇక్కడ సెట్ చేసావా? ఇక్కడ సెట్ చేశాను ఇన్పుట్. సో అజెండా వచ్చేసి హార్ట్ షేప్ అనమాట. సో ఇక్కడ డ్రోన్లో చూసి సెట్ చేస్తున్నారు ద షేప్. బండి ఆఫ్ చేసినావా? ఎవరిది? మనోడు అంటే ఎవరు? నేనయ్యా. ఇది ఏం పెట్టాలి, దేనికి పెట్టాలి? బండికి ఏడుంది ప్లగ్? లేదు. పక్కనే ఆ కొట్టుకుంటూ వెళ్ళిపోతావు. మొబైల్ అది పక్కన కాదు. అయితే మొబైల్ హోల్డర్ లేదు నా దగ్గర. హోల్డర్ లేదు, మొబైల్ హోల్డర్. సో మెనీ ఫెలో రైడర్స్ వచ్చారు, సో మెనీ. ఒక ఇస్తాను బ్రో. ఓకే, 818. షూర్. లేదు, అది ఫ్యాన్ ఆన్ ఉంది. ఫ్యాన్ లేదు, పోతుంది. ముగ్గురం ఉన్నాం, అప్పుడు కూర్చుని ఉన్నాం చూడండి కింద. సో దిస్ ఈజ్ అ లైన్ అప్ గైస్, ద హార్ట్ షేప్. Saraka, whatever.